భారతదేశపు ప్రజానికానికి ఉగాది, శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణము మరియు రంజాన్, జెస్ పునరుత్థానం, గుడ్ ఫ్రైడే పండగను పురస్కరించుకుంటూ దేశ ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు దేశంలోని ప్రజలందరికీ, మరి ముఖ్యంగా రైతు దేవుళ్ళకి, పసిడి పంటలు పండించి అన్నదానం అందించున్నటువంటి దేవులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను ముత్యాల చంద్రాయని, సీనియర్ దళిత నాయకుడిని, అంబేద్కర్ ఆసియా సాధన అధ్యక్షుడిని, మరి ముఖ్యంగా ఈరోజు పాలన కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు పాలన, కేంద్రం ఎటుపోతుంది, రాష్ట్రాలు ఏమవుతున్నాయనే విధంగా భాషలతో చెప్పాలి అంటే పరిపరి విధములుగా భాషలు ప్రజలను తికమక పెడుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలను తికమక పెడుతున్నటువంటి మాటలు ఉన్నవి. రాజ్యాంగపరమైనటువంటి పాలకులు ప్రమాణాలు చేసి బూతులు, మరి అరాచకమైనటువంటి మాటలు, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధానాలు చేస్తూ ఉన్నారు. కానీ పాలనపై దృష్టిని సాధించి ప్రగతిని ముందుకు తీసుకెళ్దామనే భాషలు రావడం లేదు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష అంటారు. దయచేసి తెలుగు భాషకు, మాతృభూమికి ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న పద్యాన్ని మీకు వినిపించి చెప్తాను. వేద బుద్ధులతోడ వేద భాషలతోడ విరజల్లుచున్నది వేదభూమి, వేదభూమి రతనాల రాసుల రమణీయ శోభతో రాజిల్లుచున్నది మాతృభూమి. విజయలక్ష్మిని గన్న వీరులందరితోడ విరజిల్లుచున్నది వీరభూమి. మిసమిసలాడరి పసిడి పంటలతోడ, మిసమిసలాడరి పసిడి పంటలతోడ వాసిల్లుచున్నది బంగారు భూమి. ఇట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితీవు, సద్రుణంబు దీప వందనంబు చేతుమో భరతమాత. ఈ సందర్భంగా మరి పెద్దలు చెప్పినటువంటి మాటలు సద్ది మూటలు అంటారు. అవి కొన్ని సూత్రాలను మీ ముందు పెడుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. దయచేసి కంచె చేను వేస్తే కాపలాదారులు ఎవరు? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. కత్తితో సాధించేది కరుణతో సాధించాలి, కక్షతో ఛేదించేది భిక్షతో సాధించాలి. మరి ఆనాటి పెద్దలు ఈ పదాలను ఎందుకు చెప్పారు, ఎందుకు అన్నారు అనేది ఈ పదాలలోని అర్థాలు మీకే వదిలేస్తా. ఇందులో మాకు తెలిసినవి, మాకు తెలియాల్సినవి, మాకు తెలియరానివి ఇవన్నీ పెద్దలు, ప్రముఖులు, వేదాంతులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ మాటలలోనే పరమార్థము ప్రజలందరికీ తెలియాలనే సదుద్దేశంతోనే ఈ యొక్క మీడియా సమాచారాన్ని నేను నిర్వహించడమైనది. కాబట్టి దయచేసి భారతదేశపు ప్రజానీకులారా మేలుకోండి. మన జీవితాలను మనం కాపాడుకునేదానికి స్వేచ్ఛను పొందుదాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వనరులు కాక రాజ్యాంగం రాసినటువంటి గ్రంథాలను తప్పుదో పట్టిస్తూ ప్రజలను చేస్తున్నటువంటి ఈ పాలనలో మనమందరం ఐక్యంగా అధికారులతో నమస్కరించి వారిని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ పాలన బాగా చేయండి. దయచేసి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అందరికీ, కార్మికులకు, శ్రామికులకు, అందరికీ, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మీ యొక్క పాలనా అధికారులు దృష్టి పెట్టాలని మరీ కోరుకుంటూ ఈ దేశ ప్రగతిని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.